అందరికీ నమస్కారం. ముందుగా ధనుర్మాస నెల ప్రారంభ శుభాకాంక్షలు. చాలా మందికి మాఘ మాసం, కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలా ఈ మాసాలకు మాత్రమే ప్రత్యేకత ఉందని తెలుసు. కానీ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఉన్నాయనేసి చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే కరెక్ట్గా సంక్రాంతికి 1 మంత్ ముందనమాట. ఎందుకు ఎలా అవుతుంది అంటే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలయ్యి మళ్ళీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు అంటే సంక్రాంతి రోజుకి ధనుర్మాసం ఎండ్ అవుతుంది. ఈ నెలంతటినీ కూడా పల్లెటూర్లలో సంక్రాంతి నెల అనేసి అంటారు. ఎందుకంటే ఆలయాల్లో అంతా కూడా ధనుర్మాసం అంతా పండగ సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఈ ధనుర్మాసంలో గోదాదేవి విష్ణువ్రతం చేసి స్వామివారిని కీర్తించింది. అది అందరికీ తెలిసిన విషయమే. సూర్యాలయాలు, విష్ణు ఆలయాలు సందర్శించడం మనకు చాలా మంచిది అని విన్నాను. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. ఇది తెలియదు అనుకుంటాను చాలా వరకు. పెళ్లిగాని అమ్మాయిలు పొద్దున లేచి ముగ్గులేసి గొబ్బెమ్మలు పెడుతూ అలా పూజలు ఈ నెలలో చేస్తే వాళ్ళు కోరిన వరుణ్ణి చేరుకుంటారంట. అది ఎలా అయినా కావచ్చు, అంటే స్వామి స్వయంగా వాళ్ళకి అలా అందిస్తారనేసి విన్నాను. ఈ మాసంలో స్వామివారిని మనం ఆవు పాలు లేదా కొబ్బరి నీళ్ళు ఇంకా పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబ సభ్యులంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారనేసి పురాణాలు చెప్తున్నాయి. అలాగే భక్తుల నమ్మకం కూడా ఉంది. ఈ నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని చేయాలనుకునే వాళ్ళు 15 రోజులు లేదా 8 రోజులు లేదా 6 రోజులు ఇంకా లేదంటే 4 లేదంటే ఒక్క రోజు నిష్ఠతో పూజ చేస్తే స్వామివారు ఆనందించి వాళ్ళు కోరిన కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి భక్తుల నమ్మకం. సో అందరూ కూడా ఒక్కరోజైనా మంచిగా నిష్ఠగా పూజ చేయడానికి చూడండి. తిరుమలలో ఈ ధనుర్మాస నెల మొత్తం కూడా ఎర్లీ మార్నింగ్ సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. పొద్దున సాయంత్రం సమయంలో ఇల్లు శుభ్రం చేసుకొని మనం పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఇంకా మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతాము. నేను నా ముందు షార్ట్లో కామెంట్లో చదివాను, దీపం కామాక్షి దీపం ఒకటే పెట్టాలా 2 పెట్టాలా అనేసి విన్నాను. కామాక్షి దీపం ఎప్పుడైనా కానీ ఒక్కటే పెడతారనమాట. మామూలు దీపాలు అయితే 2 పెట్టాలి. ఇంకా నేను చెప్పాను కదా గోదాదేవి విష్ణువ్రతం చేసింది అని చెప్పేసి. గోదాదేవి గురించి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నాకేదో మొత్తం తెలుసు అని కాదు, నాకు కొంచెం తెలుసు. నాకు తెలిసిన కొంచెం నేను మీకు చెప్తాను. సో మళ్ళీ వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ నెల అంతా కూడా మంచిగా హాయిగా పూజలు చేస్తూ ప్రశాంతంగా ఉండండి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా మనసుకైతే ప్రశాంతత కావాలి ఫస్ట్. దానికోసం ఈవినింగ్ మనొక 5 minutes పూజ అనేది మనకు పెద్ద టైం ఏం పట్టదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.